హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 11లో మన టాపిక్ ఏంటంటే ప్రీవియస్గా మనము హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని మాట్లాడుకున్నాం. సో దాంతో పాటుగా ఇప్పుడు లెటర్స్ లేదా నంబర్స్ని పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. సో జనరల్గా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పిన సజెషన్స్ ప్రకారం మీరు స్ట్రోక్స్ని నేర్పించినట్లయితే వాటి కన్స్ట్రక్షన్ ద్వారా మీరు నంబర్స్ కానీ లెటర్స్ కానీ నేర్పించవచ్చు. అయితే ఈ నేర్పించే క్రమంలో మనం పాటించాల్సిన కొన్ని టిప్స్. మీరు ఎక్కువగా నంబర్స్ని నేర్పించేటప్పుడు ఎలాంటి టైంలో నేర్పించాలంటే వాళ్ళ అస్తమాలు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు లెటర్స్ 1 to 10 ఓరల్ చెప్పేశారు. పిల్లలు చాలా ఈజీగా ఓరల్ చెప్పేస్తారు. రాయించడానికి వచ్చేసరికి ఏవో 1 or 2 నెంబర్స్ రాశారు. వాటిని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలంటే రియల్ లైఫ్కి వాటిని యాడ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ స్నాక్ బ్రేక్ ఉంది. స్నాక్ బ్రేక్లో పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు, లైక్ బిస్కెట్స్ కానీ ఏవో ఒక ఫ్రూట్స్ కానీ. సో అవి తిన్నప్పుడు వాళ్ళని కౌంట్ చేయమని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేప్స్ తీసుకొచ్చారనుకోండి, ఎన్ని గ్రేప్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ చేత లెక్క పెట్టించడం. సో వాళ్ళు ఆటోమేటిక్గా 1 2 3 4 అని చెప్పి వాళ్ళకి వచ్చిన నెంబర్ వరకు కౌంట్ చేస్తారు. అలాగే ఏమైనా స్నాక్స్ అని కానీ, లేదా మీ క్లాస్లో ఉన్న బెంచెస్ అని కానీ, ఎంతమంది మెంబర్స్ ఉన్నారని కానీ, లేదంటే రైమ్స్ ద్వారా కానీ. రైమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నంబర్ ఆఫ్ రైమ్స్ ఉంటాయి. సో వాటిని నేర్పించడం ద్వారా కూడా మీరు నంబర్స్ అన్నట్టు చాలా ఈజీగా ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు. ఈవెన్ లెటర్స్కి కూడా అంతే. లెటర్స్ నేర్పించినప్పుడు కూడా త్రూ రైమ్స్, స్టోరీస్, అంటే మీరు ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవడం. ఆ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉండాలంటే, ఏదైతే లెటర్ని మనం ఈరోజు క్లాస్లో చెప్తున్నామో ఆ లెటర్ని మెయిన్ క్యారెక్టర్గా చేయడం. సో ఏ ఇలా చేశాడు, ఏ ఈరోజు ఇది తిన్నాడు. సో ఇలా మనం చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం ద్వారా మీరు ఏదైతే క్లాస్లో చెప్పారో అది పిల్లలకి బలంగా గుర్తుండిపోతుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కౌంటింగ్ యాక్టివిటీ అన్నది చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా ఈ స్టోరీస్, రైమ్స్, ఇక్కడ మనం కౌంట్ చేయించే చిన్న చిన్న యాక్టివిటీస్తో పాటు విజువల్ ఎయిడ్స్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విజువల్ ఎయిడ్స్ అన్నవి చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు విజువల్గా పిల్లలకి వాటిని ఎక్కువగా చూపిస్తున్నారో రకరకాల టీఎల్ఎమ్స్తో, యాక్టివిటీస్తో, ఆటోమేటిక్గా పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు అనమాట. సో జనరల్గా పిల్లలు ఎలా ఉంటారంటే ఈరోజు నేర్చుకుంటారు, రేపటికి మర్చిపోతూ ఉంటారు. సో అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ టాస్క్ మీద డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించడం. రెగ్యులర్ లైఫ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీటిని ప్రాక్టీస్ చేసేలాగా పిల్లల్ని చక్కగా మోటివేట్ చేయడం. అది కూడా ఏంటి, ప్రాక్టీస్ చేసే విధానం కూడా వాళ్ళని ఆటలో మనం మిక్స్ చేయాలన్నమాట. సో ఈ కౌంటింగ్ గేమ్ ఉంది కదా, ఇక్కడ నువ్వు గ్రేప్స్ కౌంట్ చేసావు కాబట్టి మీ ఇంట్లో ఎన్ని చైర్స్ ఉన్నాయో రేపు కౌంట్ చేసి తీసుకురా. సో మీరు ఇచ్చే హోమ్ టాస్క్ కూడా అంత యాక్టివ్గా ఉండాలన్నమాట. సో చిన్న టాస్క్, ఈరోజు వెళ్ళిపోయి ముందు 10 నెంబర్స్ చెప్పారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర ఎన్ని చైర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి అంటే, చూడండి ఒక్కసారి ఇది ట్రై చేసి. చాలామంది పిల్లలు చాలా యాక్టివ్గా ఆన్సర్ చేస్తారు, ఇంటికి వెళ్ళి కౌంట్ చేస్తారు. ఈవెన్ పేరెంట్స్కి కూడా అర్థమవుతుంది ఈరోజు మీరు నంబర్స్ అనే టాపిక్ చెప్పారని. మీ డైరీ చూడకుండానే పేరెంట్స్కి కూడా అర్థమైపోతుంది అనమాట. సో ఏంటంటే రియల్ లైఫ్కి వీటిని యాడ్ చేయడం ద్వారా వాళ్ళకి అటు ప్లేతో పాటు లెర్నింగ్ని కూడా మనం ఇస్తున్నట్టు అనమాట. సో ఇలా మీరు ఎప్పుడైతే ప్లేవే మెథడ్లో ఒక ఆర్డర్లో పిల్లలకి చెప్పుకుంటూ వెళ్తారో ఆటోమేటిక్గా వాళ్ళ ఫౌండేషన్స్ అన్నవి చాలా స్ట్రాంగ్గా పడతాయి అనమాట. మీరు మోస పద్ధతిలో ఎంతసేపు దిద్దించినా కూడా పిల్లాడికి ఏంటంటే అయిష్టత ఏర్పడిపోతుంది. సో ఇక్కడ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల్ని స్ట్రెస్ చేసి చదివించడం కాకుండా యాక్టివ్గా పిల్లల వేలోకి మనం వెళ్ళి వాళ్ళు ఈజీగా ఇష్టపడి నేర్చుకునేటట్టుగా చేయగలిగితే ఆ లెర్నింగ్ అన్నది చాలా జాయ్ఫుల్గా జరుగుతుంది. సో ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను.